ఎస్పీఎం గ్రౌండ్ లో బీఎస్పీ సిర్పూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం తరలివచ్చి ప్రపంచనం సృష్టించారు. ధర్మపురి నుండి సిర్పూర్కు హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన బీఎస్పీ సిర్పూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సీఎం సీఎం అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో సిర్పూరు నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో ఎస్పీఎం గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అసలు సంగతి వీళ్ళ బీసీల లెక్క తెలిస్తే రేపు ఈ దొరలు, ఈ దోపిడి దొంగలు ఎంతెంత సంపాదించుకున్నారు, మనకు రావాల్సిన వేల కోట్ల రూపాయల ఆస్తి వీళ్ళు ఎట్లా వెనకేసుకున్నారనేది తెలుస్తుందని బీసీలకు వ్యతిరేకంగా రోజు మరి పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఇలా వచ్చి ఆర్ఏ సోదరుల దగ్గరకు వచ్చి, భారత సోదరుల దగ్గరకు వచ్చి, బీసీ సోదరుల దగ్గరకు వచ్చి మాది నిజంగా బీసీల పార్టీ అని చెప్తున్నారు. నిజానికి బీసీలకు రిజర్వేషన్ 27% తెప్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, ఇక పాల్వాయి హరీష్ బాబు మొన్న మమ్మల్ని బేవార్స్ కావాలన్నాడంట. పాల్వాయి హరీష్ బాబు, నువ్వు నన్ను మమ్మల్ని బేవార్స్ కావాలంటే నేను నిన్ను బేవార్స్ కావాలనే స్థాయికి నాది కాదు, నేనంత దీచగా దిగజారని. కానీ ఒక్క మాట నీకు చెప్తా, మీ స్వగ్రామమైన రెబ్బెనల మీ డాడీ గారు కీర్తి చేసిండు, పాల్వాయి పురుషోత్తం గారు మిమ్మలను డాక్టర్గా చేసిండు. మీ డాడీ గారు మిమ్మల్ని కాకుండా ఎంతమందిని డాక్టర్లుగా చేసిండు ఆ గ్రామంలో చెప్పండి. ఎంతమంది దాని పక్క పొంటి ఉన్న కొత్తగూడలో ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది ఇంజనీర్లు అయినరు, ఎంతమంది కలెక్టర్లు అయినరు, ఎంతమంది ఎస్పీలు అయినరు, ఎంతమంది మీలాగా ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టుకునే స్థాయికి ఎదిగినరు చెప్పండి. మీ నాన్నగారు దత్తత తీసుకున్న గ్రామం హత్తినిలో, దయగాం దగ్గర ఉండే హత్తినిలో ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది ఇంజనీర్లు అయినరు, ఎంతమంది కలెక్టర్లు అయినరు, ఎంతమంది విదేశాలకు పోయినరు చెప్పండి చూద్దాం. రండి తీసుకురండి డేటా. నేను చెప్తా నేను ఎంతమంది డాక్టర్లను చేసిన. నేను 1000 మంది డాక్టర్లను చేసిన, వేలాది మంది ఇంజనీర్లను చేసిన, వేలాది మంది ఇంజనీర్లను చేసిన, వేల మందిని నేను రకరకాల యూనివర్సిటీలకు దేశంలో పంపించిన. ఒక్కరు కూడా ఆగర్భ శ్రీమంతులు కాదు, అందరు కూడా గరీబులే, పేద పిల్లలు. కనీసం ఇంటికి కప్పు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. ప్లాస్టిక్ షీట్లు వేసుకున్న కుటుంబాల నుంచి వేల మంది నేను గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పంపించిన. నేను ఒకరోజు అదే పాల్వాయి హరీష్ బాబు గ్రామమైన రెబ్బెనలో నాయిని మల్లేష్ అనే ఒక ఆదివాసీ బిడ్డను 16 గంటలు విమానంలో ప్రయాణం చేయించి ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోకి పంపించి రికార్డు సృష్టించాను. నేను ఇదే రెబ్బెనకు పోయిన మిత్రులారా, ఇది కూడా వినాలి మీరు, పాల్వాయి హరీష్ బాబు స్టోరీ. ఇదే రెబ్బెనకు పోయినా, రెబ్బెన పక్కనే కొత్తగూడ అనే గ్రామం ఉంటుంది. కొత్తగూడ గ్రామంలో పోయి ముంతా కూడా ఊరంతా ముదిరాజులు ఉంటారు. నేను అన్నా, అమ్మ మీకు గురుకులాల గురించి తెలుసా? ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే లేరు సారు అన్నారు. మీకు